పెసరట్ల పేరమ్మ. తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. నాగాపురంలో వరహాల నాయుడు అనే అతను నివాసం ఉంటున్నాడు. అతని పేరుకి మాత్రమే వరహాల నాయుడు, కానీ అతని వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. కానీ డాబుసరికి మాత్రం తక్కువ లేదు. పైకి ఎంతో దర్పంగా దర్జాగా ఉంటూ అందరి ముందు డాబుసరి మాటలు చెబుతూ అప్పులు చేసి మరీ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు. అతని డాబుసరి చూసి ఆ ఊళ్ళో చాలామంది మోసపోయారు. అతనికి అప్పులు ఇచ్చి అతని వద్ద వరహాలు లేకపోయినను ఉన్నవాడికి మళ్ళీనే డాబుగాను దర్పంగాను ఖర్చు పెడుతుండేవాడు. అప్పు ముట్టినంతకాలం తెచ్చి ఖర్చు పెట్టడమే నాయుడు పద్ధతి. అతగాడి సిల్కు జుబ్బాలను చూసి మోసపోయి నాయుడికి చాలామంది అప్పు ఇచ్చారు. అలా అప్పు ఇచ్చిన వాళ్ళలో ఒకరు ఆ ఊర్లోనే నివసిస్తున్న పేరమ్మ. ఆ ఊళ్ళో అందరూ ఆవిడ్ని పెసరట్ల పేరమ్మ అనేవారు. ఆమె పెసరట్ల వ్యాపారం చేసి కొంత డబ్బును కూడబెట్టింది. పేరమ్మకి ఒక కూతురు కూడా ఉన్నది. ఆవిడ కూడబెట్టిన డబ్బును వడ్డీకి ఇచ్చి దానిని రెట్టింపు చేసి తన కూతురికి పెళ్లి చేయవచ్చునని ఆలోచించింది. ఒకనాడు నాయుడు ఆమె వద్ద సొమ్ము ఉందని పసిగట్టడంతోనే వెళ్ళి ₹1.5 చొప్పున వడ్డీకి నోటు రాసి ఇస్తాను, వడ్డీకి ఇవ్వమని ఆమెను ఒప్పించాడు. ఒక పావుటావు కాగితం మీద నోటు రాసి ఇచ్చి ఆమె కూడబెట్టిన డబ్బును పట్టుకుపోయాడు. కొంతకాలానికి పేరమ్మ కూతురికి పెళ్ళిడు వచ్చింది. ఆ ఊళ్ళోనే పునుగులమ్మే బుచ్చయ్య కుమారుడికిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించి తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. ఆ సాయంత్రమే వరహాల నాయుడింటికి పోయి సంగతంతా చెప్పి వచ్చే చైత్రమాసంలోనే పెళ్ళి, ఈ నెలాఖరులోగా తీసుకున్న డబ్బు తిరిగిచ్చేయాలి అంది. నెలా గడిచింది, కానీ బాకీ వసూలు కాలేదు. పేరమ్మ కాలుగాలిన పిల్లిలాగా నాయుడి ఇంటి చుట్టూ తిరగడం, అతడు రేపు రేపు అంటూ జరుపుకొచ్చి చివరికి ఒకనాడు తొందర పెడతావేమిటి పేరమ్మ, డబ్బు దొరకాలి కదా, వడ్డీకి ఇచ్చావు కానీ ఊరికే కాదుగా అన్నాడు. ఆమె గుండె బాదుకుని, నా కొంప ముంచావు, ముహూర్తం కూడా నిశ్చయమైపోయింది, ఆ రోజుకి పెళ్లి చేయకపోతే నాకు మాట దక్కదు, పునుగుల వారి సంబంధం దాటిపోతుంది, అదేమంటే చెగోడీల చలమయ్య నా మీద పోటీగా తన కూతుర్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అని గోలపెట్టింది. నా దగ్గర ఒక్క దమ్మిడి కూడా లేదు అనేశాడు నాయుడు. ఆమెకు ఒళ్ళు మండి, ఏమన్నావు, పెద్ద మనిషివి అయ్యుండి కూడబెట్టిన సొమ్మును తెచ్చి నీ చేతిలో పోశాను, ఇలా చేస్తావనుకోలేదు, నీకు న్యాయంగా ఉందా, అయినా నా సొమ్ముని ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నీపై దావా వేసి అనా పైసాలతో వసూలు చేసుకుంటాను, చూసుకో అని కేకలేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వైఖరి చూస్తే దావా వేసేటట్టుగానే ఉందని బాగా ఆలోచించి నాయుడు ఆ మధ్యాహ్నమే పేరమ్మ ఇంటికి వెళ్ళి మెల్లిగా గొంతు సవరించుకుని ఈ విధంగా అన్నాడు. చూడు పేరమ్మ, పొద్దున్న నువ్వు అనవసరంగా తొందరపడి నన్ను నానా మాటలు అన్నావు కానీ ఆడదాని సొమ్ము నేను అపహరిస్తానా ఏమిటి? ఎక్కడైనా తల తాకట్టు పెట్టి రేపు సాయంత్రానికి నీ అప్పు తీర్చేస్తాను అన్నాడు. నిజంగానా అంది పేరమ్మ. అవును, నువ్వు సందేహపడవలసిన పని లేదు, రేపు 5 గంటలకి మా ఇంటికి నోటు పట్టుకొని రా, బాకీ మొత్తం తీర్చేస్తాను అన్నాడు. ఆమె వెంటనే, నీ అమ్మ కడుపు చల్లగా ఇచ్చేయి బాబు, సరిగా 5ంటికి వస్తాను అంది. మర్నాడు ఆమె సరిగ్గా 5ంటికే నోటు పుచ్చుకొని నాయుడింటికి వెళ్ళింది. నాయుడు చుట్ట నోట్లో పెట్టుకుని తాపీగా కూర్చున్నాడు. పేరమ్మని చూడడంతోనే, ఏమమ్మా నోటు తెచ్చావా అని అడిగాడు. తెచ్చానయ్యా అందామె. వడ్డీ ఎంత అయ్యిందో లెక్క కడతాను, ఇలాగ ఇయ్యి అన్నాడు. ఆమె ఇచ్చింది. అతడు జేబులోంచి అగ్గిపెట్టె తీసి చుట్ట కాల్చుకోవడానికి అన్నట్లు ఒక పుల్ల వెలిగించి ఆ నోటుకు ముట్టించాడు. ఆమె అదేమిటి అని గుండె బాదుకునేలోగానే ఆ పావుటావు నోటు బొగ్గుమని మండి బుగ్గయి ఊరుకుంది. నాయుడు వికటట్టహాసం చేస్తూ, నిన్న పొద్దున్న దావా వేస్తానని కదూ పేలావు, ఇంకా ఏం చేస్తావో చేసుకో అని ఆమెను బయటికి నెట్టేశాడు. ఆ ఊళ్ళోనే ఒక పేరు మోసిన ప్లేడర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు పెసరట్లంటే మహా ఇష్టం. అల్లం పచ్చిమిరప వేసిన వేడివేడి పెసరట్టు ఒకటి పట్టుకుని
పేరమ్మ ఆయన ఇంటికి పోయి నాయుడు చేసిన దౌర్జన్యాన్ని చెప్పుకుని ఏడ్చింది. ఆయన అట్లు తింటూ, అయితే పేరమ్మ, ఆ తగులబడిపోయిన నోటు అరటావా పావుటావా అని అడిగాడు. పావుటావే బాబు అందామె. అప్పుడు ప్లేడర్ గారు ఈ విధంగా అన్నారు, సరే గాని పేరమ్మ, కోర్టులో మునసబు గారి ఎదుట మాత్రం నోటు రాసింది పెద్దటావు కాగితం మీద అని చెప్పు అని సలహా ఇచ్చి ఆమెను పంపేశాడు. వరహాల నాయుడి పైన దావా దాఖలైంది. నాయుడిని కోర్టుకు హాజరు కావలసిందిగా అని సమను వెళ్ళింది. నాయుడు నిర్భయంగా వెళ్ళి కూర్చున్నాడు. నోటులోని పేరమ్మ ఏం చేయగలదు అని దావా కొట్టిపారేస్తాడు మునసబు అన్న ధైర్యంతో ఉన్నాడు నాయుడు. ప్లేడర్ గారు వాది అయిన పేరమ్మను బోను ఎక్కించి, ఏమమ్మా, నాయుడు నీ వద్ద పుచ్చుకొన్న సొమ్ముకు నోటు రాసి ఇచ్చాడా అని అడిగాడు. ఇచ్చాడండి. ఆ నోటు ఏది? అగ్గిపుల్లతో అంటించి తగలబెట్టేశాడండి. తరువాత ప్లేడర్ గారు ఆమెను బోను దిగమని నాయుడిని ప్రశ్నించారు. ఏమయ్యా, నువ్వు నోటు తగలబెట్టడం నిజమేనా? ఒత్తదండి, సత్య ప్రమాణికంగా చెబుతున్నాను. నోటు లేదు, గీటు లేదు. నేను అప్పు అంటూ పుచ్చుకుంటే కదండి నోటు రాయటానికి. ఇంతకీ పెసరట్లమ్ముకునే దానికి అంత సొమ్మెక్కడుంటుంది నాకు బదులివ్వటానికి అన్నాడు నాయుడు. నిజమే, ఇంకా నువ్వు బోను దిగు. పేరమ్మ, నువ్వేమంటావు? ఏమంటాను బాబు, పైసా పైసా చొప్పున పోగు చేసి వీడి యాదాన పోశాను. తన చేత్తో రాసి ఇచ్చిన నోటే తనే తగలబెట్టేసి ఇలాగ అంటున్నాడు. అయితే ఆ నోటు ఎంత కాగితం మీద రాశారు? అరటావు మీద, పావుటావు మీద? పేరమ్మ అంతకు ముందు ప్లేడర్ గారు చెప్పి ఉంచిన సలహా ప్రకారం నోటు టావు కాగితం మీదే రాశాడండి అంది. టావు అనటంతోనే వెంటనే వరహాల నాయుడు ముందు వెనుక ఆలోచించకుండా టపీమని లేచి, అంతా అబద్ధం, నేను రాసిన నోటు పట్టుమని పావుటావు పిసరంత కూడా లేదు అనేశాడు. అందరి ముందు నిజం బయటపడడంతో మాట్లాడటానికి ఏముంది, ఇంకా పేరమ్మకి ఇవ్వవలసిన సొమ్మును మొత్తం వెంటనే చెల్లించవలసినదిగా కోర్టులో తీర్పు ఇచ్చారు. ఈ విధంగా పేరమ్మ తన సొమ్మును తాను తిరిగి కోర్టు ద్వారా పొంది తన కూతురికి వైభవంగా వివాహాన్ని జరిపించింది. ఆ రోజు నుండి ఆ ఊరిలో నాయుడికి ఎవరూ కూడా ఒక్క పైసా అప్పు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.